లక్ష రూపాయలు, 1,05,000, 1,10,000, 1,20,000, 1,30,000 ఇలా బంగారం ధరలు రాకెట్ను తలపించాయి. ఈ ధరలను చూసి బంగారం కొనాలని అనుకున్న సామాన్యుడి గుండె గుబేల్మంది. మరోవైపు తమ బంగారానికి భారీ విలువ వచ్చిందని ఇన్వెస్టర్లలో మాత్రం సంబరం మొదలైంది. 2 లక్షల రూపాయలకు చేరుతుందని అంచనాలు వెలువడ్డాయి. అలాంటిది దీపావళి తర్వాత ఉన్నట్టుండి బంగారం ధర సుమారు 7,000కు పైగా పడిపోయింది. 12 ఏళ్ల తర్వాత తొలిసారి రికార్డు స్థాయికి బంగారం ధర తగ్గిపోయింది. ఇంత పెద్ద ఎత్తున బంగారం ధర పడిపోతుందని ఎవరు ఊహించలేదు. ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయొచ్చా? మున్ముందు గోల్డ్ ధరలు మరింతగా తగ్గుతాయా? అసలు ఎందుకు బంగారం ధర ఉన్నట్టుండి పడిపోయింది? లెట్స్ వాచ్. బంగారం ధరలు కలవరపెడుతున్నాయా? ఉన్నట్టుండి ధరలు భారీ పతనం ఎందుకు? ఇప్పుడైనా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చా? బంగారం ధరలు షాకుకు గురిచేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పసుపు పచ్చని ఖనిజం ధరలు దూకుడు ప్రదర్శించాయి. ఇప్పట్లో ధరలు అదుపు అవుతాయా అన్నట్టుగా పెరిగిపోయాయి. వారం వారం ధరలు పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది. గత వారం రికార్డు స్థాయికి ధరలు చేరాయి. చూస్తుంటే గోల్డ్ అన్స్టాపబుల్ అనిపించింది. కానీ గత 48 గంటలు ఊహించని రీతిలో బంగారం ధరల్లో మార్పు వచ్చింది. ఉన్నట్టుండి ధరలు పడిపోయాయి. 12 ఏళ్ల తర్వాత తొలిసారి గోల్డ్ ధరలు భారీగా పతనమయ్యాయి. ఏకంగా 5% పైగా ధరలు పడిపోవడంతో వ్యాపారులు, ప్రజలు షాకుకు గురయ్యారు. 21న అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్సు స్వచ్ఛమైన బంగారం ధర $4,022 వద్ద ట్రేడ్ అయింది. ఒక ఔన్స్ అంటే సాధారణంగా 28.35 గ్రాములు. కానీ బంగారం విషయంలో మాత్రం ఒక ఔన్స్ అంటే 30 గ్రాములకు దగ్గరగా ఉంటుంది. గత వారం 1 ఔన్స్ ధర $4,300 వద్ద ట్రేడ్ అయింది. ఆ ధర కాస్త ఇప్పుడు $4,022లకు చేరింది. భారత్లోని గోల్డ్ ధరలు ఇదే స్టోరీని రిపీట్ చేశాయి. మన దేశంలో పసిడి ధరలు 4% పైగా తగ్గిపోయాయి. దీపావళికి ముందు 10 గ్రాముల మేలిమి బంగారం ధర $132,000కు చేరింది. తాజాగా ఆ ధర కాస్త $125,000కు దిగి వచ్చింది. 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర సుమారు $7,000 మేర తగ్గింది. అయితే గోల్డ్ ధర మాత్రమే కాదు, వెండి ధర కూడా పతనం దిశగా పయనించింది. వెండి ధర ఏడాది ప్రారంభం నుంచి పెరుగుతూ వచ్చింది. ఏకంగా ధరలు 80% పెరిగాయి. ఇప్పుడు వెండి ధరలు విపరీతంగా పడిపోయాయి. ప్రస్తుతం వెండి కిలో 1,58,000 పలుకుతోంది. వారం రోజుల్లోనే ఏకంగా వెండి ధర 28,000 తగ్గింది. అసలు ఉన్నట్టుండి ఎందుకు ఇంత దారుణంగా ఆ 2 ఖనిజాల ధరలు పతనమయ్యాయి? దీనంతటికీ ఒక్కటే కారణం, లాభాలను స్వీకరించడమే. అర్థం కాలేదు కదూ? దీన్ని మరింత వివరంగా తెలుసుకుందాం. ఈ ఏడాది బంగారం ధరలు 50%కి పైగా పెరిగాయి. అందులో కేవలం 5% ధరలు పడిపోవడం అనేది చాలా తక్కువ అని చెప్పొచ్చు. నిజానికి బంగారం ధరలు ఇంత దూకుడును ప్రదర్శించిన సమయంలో 5%కి పైగా తగ్గడం అనేది కామన్. ఎప్పుడైతే బంగారం ధరలు కళ్ళం లేని గుర్రంలా దూసుకెళ్తాయో అప్పుడు పెట్టుబడిదారులు దాన్ని క్యాష్ చేసుకోవాలని కోరుకుంటారు. అంటే లాభాలను వెంటనే తీసేసుకుంటారన్నమాట. ఇప్పుడు జరిగింది అదే. లాభాలను ఇన్వెస్టర్లు స్వీకరించడంతోనే ఉన్నట్టుండి పసిడి ధరలు దిగి వచ్చాయి. అసలు ప్రశ్న ఏమిటంటే, నెక్స్ట్ బంగారం పరిస్థితి ఏమిటి? మళ్ళీ ధరలు పెరుగుతాయా లేక ఇక్కడితో క్రమంగా తగ్గుతాయా? పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం పెట్టుబడిదారులు బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 2 ట్రెండ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్కెట్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఈ ట్రెండ్స్ ప్రతిబింబిస్తాయి. ఇంతకు ఆ 2 ట్రెండ్స్ ఏంటి? మొదటి ట్రెండ్ సంస్థాగత పెట్టుబడిదారులకు సంబంధించినది. వారు ఇప్పటికీ బంగారంపైనే పందెం కాస్తున్నారు. బంగారం ఈటీఎఫ్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏమిటి? ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఈ ఈటీఎఫ్లు మ్యూచువల్ ఫండ్స్ లా పనిచేస్తాయి. ఈటీఎఫ్లు ఇన్వెస్టర్ల నుంచి నిధులను సేకరిస్తాయి. ఆ నిధులను ఆస్తుల్లో పెట్టుబడి పెడతారు. ఆస్తులు అంటే స్టాక్ మార్కెట్లో లేదా బంగారం వంటి ఆస్తులు పెట్టుబడులను ఈటీఎఫ్లు పెడతాయి. కానీ ఇందులో మ్యూచువల్ ఫండ్స్ కు ఈటీఎఫ్లకు ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఈటీఎఫ్లు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి. వాటిని షేర్స్ లాగే కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు అన్నమాట. ఇటీవలి కాలంలో బంగారం ఈటీఎఫ్లో పెట్టుబడులు భారీగా పెరిగాయి. సెప్టెంబర్లో అంతర్జాతీయ గోల్డ్ ఈటీఎఫ్లు రికార్డు స్థాయి పెట్టుబడులను పొందాయి. ఇందులో భారత్ కీలక పాత్ర పోషించింది. భారత గోల్డ్ ఈటీఎఫ్లోనూ పెట్టుబడుల వరద కనిపించింది. భారత ఈటీఎఫ్ల విలువ $9,200 కోట్ల చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకు గోల్డ్ ఈటీఎఫ్లలో $200 కోట్ల పైగా పెట్టుబడులు వచ్చి చేరాయి. అంటే భారతీయులు గోల్డ్ ఈటీఎఫ్లో ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులు మొత్తం $200 కోట్ల అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో ఈటీఎఫ్లో భారతీయులు పెట్టుబడులు పెట్టలేదు. ఇది ఫస్ట్ ట్రెండ్ అన్నమాట.
పెద్ద ఇన్వెస్టర్లు బంగారాన్ని వదులుకోవడం లేదు. నిజం చెప్పాలంటే పెట్టుబడులు మరింతగా పెంచుతున్నారు. ఇక రెండో ట్రెండ్ ఏమిటంటే సెంట్రల్ బ్యాంక్స్ బంగారంపై ఆసక్తి చూపడమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలు క్రమంగా పెంచుకుంటున్నాయి. 2024లో పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగానే బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఏకంగా 1000 టన్నుల పసిడిని సెంట్రల్ బ్యాంకులు పోగేసుకున్నాయి. అయితే బ్యాంకులు బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం 2024 సంవత్సరమే అనుకుంటే పొరపాటే. నిజానికి 2022 నుంచి పెద్ద ఎత్తున బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. వరుసగా 4 సంవత్సరాలు సెంట్రల్ బ్యాంకులు భారీగా గోల్డ్ను కొని తమ నిల్వలను పెంచుకున్నాయి. ఈ ట్రెండ్ 2022 కనిపించింది. ఈ ఏడాది సగటున నెలకు 64 టన్నుల బంగారాన్ని సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేశాయి. ఆగస్టులో సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేసిన బంగారం గణాంకాలను చూడండి. ఒక్క ఆగస్టులోనే ఏకంగా 19 టన్నుల గోల్డ్ను సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేశాయి. ఆగస్టులో కజకిస్తాన్, తుర్కియో, బల్గేరియా, చైనాతో సహా పలు దేశాలు తమ బంగారం నిల్వలు భారీగా పెంచుకున్నాయి. సో గత 4 ఏళ్లుగా సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలు భారీగా పెంచుకుంటున్నాయి. ఈ ట్రెండ్ను ఇండియాకు చెందిన ఆర్బీఐ కూడా ఫాలో అవుతోంది. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ నెలలో తొలిసారి భారత బంగారం నిల్వల విలువ 10,000 కోట్ల డాలర్లను దాటేసింది. భారత్ వద్ద ఉన్న మొత్తం బంగారం విలువ 10,200 కోట్ల డాలర్లు. ఒక్క అక్టోబర్లోనే 360 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేస్తుంది. సంక్షోభాలు కొనసాగుతున్న సమయంలో పెట్టుబడిదారులతో పాటు సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్రమైన సంక్షోభాలు నెలకొన్నాయి. ప్రపంచమంతటా వాణిజ్య యుద్ధాలు, అంతర్జాతీయ సంఘర్షణలు, గ్లోబల్ ఆర్థిక ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో పెట్టుబడిదారులకు బంగారం సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా రిస్కులు పెరిగే కొద్దీ బంగారానికి డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇప్పుడు రిస్కులు తీవ్రమవుతున్నాయి. అమెరికా కరెన్సీ డాలర్ కాస్త ఊరట పొందినా పరిస్థితి మాత్రం ఇంకా క్రిటికల్గానే ఉంది. నిజానికి జూలై తర్వాత డాలర్ విలువ దారుణంగా పడిపోయింది. డాలర్ల పెట్టుబడుల నుంచి ఇన్వెస్టర్లు తప్పుకుంటున్నారు. సురక్షితమైన స్విస్ కరెన్సీ ఫ్రాంక్, జపాన్ కరెన్సీ యెన్ బంగారంలో పెట్టుబడులకు సిద్ధమవుతున్నారు. అమెరికాలోని స్థానిక బ్యాంకులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వాణిజ్యం చుట్టూ ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధాన ఆర్థిక డేటా విడుదల ఆలస్యం అవుతుంది. అందుకు కారణం అమెరికా ప్రభుత్వం మూతపడింది. కీలకమైన గణాంకాల వివరాలు అమెరికాలో తెలియడం లేదు. అందుకే గోల్డ్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. పెట్టుబడులు అధికమైతే ధరలు కూడా అమాంతంగా పెరుగుతాయి. సో ఇప్పుడు ధరలు తగ్గినంత మాత్రాన బంగారం ధరలు అదుపులోకి వస్తాయనుకుంటే పప్పులో కాలేసినట్టే. అంటే ఈ ధరల తగ్గుదల ఇలాగే కొనసాగదు. ఎందుకంటే సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్టర్లు భారీగా గోల్డ్ను కొనుగోలు చేస్తున్నారు. అలాంటప్పుడు బంగారం ధరలు ఎందుకు తగ్గుతాయి?